హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున అయితే టైం వచ్చేసి 7 అవుతుంది. యాక్చువల్గా ఏమంటారు మబ్బులనే పోవాల్సి ఉండే, కానీ ఇక కొంచెం మూలు అయింది, చిన్నగా వర్షం పడి ఉండే. అందుకని చెప్పేసి 4కి లేచి మళ్ళీ పడుకున్నాం. మళ్ళీ పడుకునేసరికల్లా 6 అయిపోయింది. 6కి లేచి ఇప్పుడైతే స్నానాలు చేసుకొని రెడీ అయిపోతున్నాము. వాసన వస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు ఇంటి దగ్గర చాట తీస్తున్నాం కదా, అందుకని చెప్పేసి మేమైతే పోతున్నాము. మేము పోయినాక తర్వాత అన్న వాళ్ళు వస్తారు. మేము కూడా అక్కడ పోయి మళ్ళీ వాటర్ పట్టుకోవాలి. నిన్నంతా మొత్తం క్లీన్ చేసేసి వచ్చినాము. ఇక ఈరోజు పోయి మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి. మేము పోతున్నాం. ఇక బాయ్. ఈ పురుగు వచ్చేసి మనకు వర్షాకాలంలో మాత్రమే బయటపడుతుంది. ఈ పురుగు అప్పుడు బాగా వస్తున్నాం మా ఇంటికి. ఈ పురుగును సీతాకొక అంటే చిలక అంటాము. మరి ఏం చిలకను మీ సైడ్ ఏమంటారు జర గుర్తు చేయరి. ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి. అంటే కలర్స్ ఉంటాయి, చాలా కలర్లు ఉంటాయి. ఇది ఒక కలరు. నిజంగా చూడడానికి మాత్రం మంచిగా ఎగురుతుంది. ఇది చిల్క అంటుంది. మా అమ్మ అయితే దీన్ని చిల్క అని పేరు పెట్టింది. ఏం చిల్కనో తెలియదు. ఇక హాయ్ చిల్క, హాయ్. సరిపోతే అవన్నీ మళ్ళీ తిరుగుడు అవుతుంది అని అందుకనే ఒకటేసారి తీసుకోతే అయిపోతుంది. కానీ ఆడ ఏం లేవు మళ్ళీ బాగా జ్యోతి అదే ఏం లేవు. అప్పుడు ఆ రోజు కూడా 2 సార్లు తిరిగిన బావాల కోసం. అందుకని ప్రతి ఒక్కటి తీసుకోవడం బెటర్. మళ్ళీ తిరగాలంటే మళ్ళీ ఇడికే రావాలి అంత దూరం నుంచి. చాకు తీసుకోవచ్చు. సీట్ మీద పడతానా సరిపోతుంది. దాని అన్న ఆ డక్కని తీసి డక్కన పెట్టేసేది. డక్కలు తీయనా డోల్ కదా. ఏం పోయి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. భవన్ తీసినాక ఆల్రెడీ ఏంది రివర్స్. ఇందాక వాళ్ళు చాయ్ అయినా కప్పులు పెట్టిపోయినట్టు ఈ చెండు మిగలి కింద పడ్డది. మరి ఇంట్లో కూడా రాలే. ఇంకా బట్టలు ఉత్తురు బయట మొత్తం ఉల్టా పడ్డది. ఇది ఇస్తే వాడు చూడు. నీ పంతులా ఏమో సపరేట్ ఉండేమో మరి పంతులు. మాకు కూడా ఒక సపరేట్ పంతులు. అందరు లాయర్లను పెట్టుకుంటారు, నేను పంతులు పెట్టుకుంటాను. అందుకని ఏం పని చేయాలి ఏం పని చేద్దానా మంచిగా గట్ సైడ్ ఉందన్న లెఫ్ట్ సైడ్ లాస్ట్ కి గట్టికని తీస్తే అయిపోతుంది అన్న. సాపలు పెట్టుకున్నావా? మాదేదా సాపాలు పెట్టుకున్నావా? 2 సాపాలు పెట్టుకున్నా, బేసిన్లు పెట్టుకున్నా, బగోన్లు పెట్టుకున్నా, కుక్కర్ పెట్టినా, కత్తిని తీసుకున్నా, కూరగాయల సామాను, టమాటా ఒకటి బయట కొనాలి. బుడ్డోలు వేసిండు. ఇంకేం పెట్టుకున్నా 2 చెంబులు పెట్టినా బాగా కలిపెట్టి బాగా ఆల్రెడీ తెచ్చేసినాం. నైట్ సామాన్ బిందెలు ఆడున్నాయి అన్న. మగ్గులు అవి ఈ మగ్గులు వాడతానే ఏం లేదు, డూప్లికేట్ ఉన్నాయి. అవి పెయింట్ ఏం బాగున్నాయి. దుమ్ము పట్టిందన్న తీసుకోదు. మీ ఇంట్లో పోయినా వేసుకో. నేను కొనుక్కుంటా తీయాలి. మళ్ళీ లేచిన బుడ్డో లేచిన గంతే తీసేసి అన్నీ ఆల్మోస్ట్ కాలు పెట్టేసినాం. అన్నీ ఎట్లా పడ్డది? గాడికెళ్ళి పడ్డాయి. ఎడికెళ్ళి సిలిండర్ గాడికెళ్ళి ఎట్లా పడ్డాయి అడుగుతున్నాం. జారిపోయినట్టుంది. మనం కూడా పోమా? మనం కూడా ఆడుకోవాలి. ఇప్పుడేనా పోవాలి? ఆడ పని ఉంటుంది. అవన్నీ చదివి జరగాడికి తుడిచి అవన్నీ వేసి వచ్చేసరికి టైం అవుతుంది. నువ్వు అవుతున్నావు ఇప్పుడే? గుడ్ మార్నింగ్. ఆడుకోవాలా? టైం అయిపోతుంది. మరి అంగట్లో పోవాలంటే మబ్బులో పోవాలి. ఆయన పొద్దులో వర్షం పడ్డా జ్యోతి. నువ్వు లేచినా ఏం చేయకపోతుంది. అందుకనే నేను బ్యాక్ పోయేటప్పుడు వర్షమో ఉండదు. మీద అవుతారా బండి మీద? సరే. కార్ నిండా సామాన్ ఉన్నది ఇప్పుడు జ్యోతి. మన సామాన్ అంతా. అరే ఒక 2 తువాలలు మసిపట్టకి. ఏది ఏ మస్తు ఉన్నాయి నాన్న. ఎందుకు జ్యోతి ఇగో ఇదే తీసుకో, అది నాన్నకి ఇచ్చేసి. సరేనా? పోనీ ఏం కాదు. కావాలి లేక 2 సంచులు కట్టి పెట్టిరు లోపల. మరి చోలో కట్టుకో. గాడు బాగా వస్తుంది. చలి పెడుతుంది కదా, రాత్రి నుంచి పెడుతుంది చలి. బాయ్. ఆమె అంత కాన్ఫిడెన్స్ పోతనే లేదు చూసినావా? ఎందుకు పక్క వస్తారు మళ్ళీ.
ఎందుకు సామాన్లు ఆమెకు తెలియదు, అంటే ఏ సామాన్ జరగాలి ఏమేమి అవసరం తెలియదు, వాళ్ళు రారు, మన పని అవుతుంది. మనకి చెప్తారు. ఇప్పుడు ఏమో మనకి చెప్తారు, మళ్ళీ ఏమంటే తీసుకొని అంటే సాయంత్రం వరకు మనం ఉండొద్దు ఏడా ఆడ, రాత్రి ఉండొద్దు, సాయంత్రం కదా. పిల్లలు ఉన్నారు వీళ్ళు ఉండొద్దు, కొత్తగా పెళ్ళి అయింది మీరు ఉండొద్దు, నన్నేం పంతులు ఉండొద్దు అన్నాడు. సో ఇప్పుడు పోయి ఒక గంట సేపు ఆ పనులు అన్నీ చేసేసుకొని మళ్ళీ చూసేద్దాం, మళ్ళీ సాయంత్రం పోదాం, మళ్ళీ నైట్ ఉండొద్దు సరేనా. అట్లనే ఒక వీళ్ళు ఒక పని ఉందట, ఆ పని కూడా చేసుకొని వద్దాం. సరే మీ పని అయిపోయినాయి, బట్టలు కూడా అన్నాడు కంప్లీట్ అయిపోయినాయా? షూర్ మొత్తం కంప్లీటా? ఎందుకు అట్లా మరి? 9 గంటల వరకు పోదాం అనుకున్నాం కాబట్టి అనుకున్నా అట్లా అనుకోరు కనెక్టే, కానీ వీళ్ళ పరిస్థితి ఎట్లుంది తెలుసారా? కాదు సప్న, ఈ చీరలన్నీ ఇప్పుడు మళ్ళీ ఆడ పెట్టిరు, కొని 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 ఏం చేస్తారు సప్న చీరలు? ఏం చేస్తాం, పాతవి వాడేస్తాం, కొత్తవి అసలు మీకు ఫంక్షన్లే రావు. ఫంక్షన్ దాదాపు అరే ఒక్క నెల ఎన్ని కట్టిరు రైలు? కట్టిరు కాదు, ఎన్ని కొన్నారు? ఈ నెలలో చెప్తా, ఈ నెలలో నేను చెప్తా. అవి 2 నక్లెస్ చీరలు, మొన్న ఆషాఢం ఆఫర్లో 2 గంతే, 4 చీరలు. మొన్న ఎల్లో కలర్ గదే నక్లెస్ చీరలు, వీటిని నక్లెస్ చీరలు అంటారు వాటిని. అవి 2 తీసుకున్నాము. బాగా దొరకం మళ్ళీ అట్లా, నేను అలాంటివి అలాంటివి ఎన్ని చూసి అలాంటివి అయిపోతే మరి అంకుల్తో అడిగి నేను మరీ తెప్పించుకున్నాను. ఇప్పుడు అట్నే తెప్పించి వీళ్ళకి మన సబ్స్క్రైబర్లు కూడా కావాలంటారు, పాప వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. సరే అయితే వాళ్ళకి కూడా ఇచ్చేస్తా, వాళ్ళకి డైరెక్ట్ పెట్టేసేరి. లేడీస్ 3 ఉన్నారన్న, వీళ్ళు కూడా మళ్ళీ వదిన వాడతారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. ఎవరు ఉంటారు చెప్పు? ఎవరు గిట్టి మనం చెప్పిన వాళ్ళు ఎందుకు కొన్నారు బాబు? ఇప్పుడు చూసినా మాకు అంకుల్ పరిచయమే లేదు. అంకుల్ దగ్గర ఒక నల్ల చీరలు ఒక్కటి తీసుకున్నాము, క్వాలిటీ మంచిగా ఉందని తెలిసింది. అంకుల్కి మాకు నచ్చినవి చెప్తే బెల్ట్ చీరలు కావాలని చెప్పినాం, తీసుకొని వచ్చిండు. ఇంకా వేరే వేరే చీరలు కావాలని చెప్పినాం, తీసుకొని వచ్చిండు. చెల్లె కూడా ఎన్ని తీసుకుంది. ఆడోళ్ళకి ఒక డైలాగ్ ఉంటది బావా, ఆడోళ్ళ బీరువల మొగోళ్ళకి ప్లేస్ దొరకదు, అదే ఏదో సంథింగ్ ఏదో ఒక డైలాగ్ ఉంటది కదా, నాకు గుర్తుకొస్తలేదు. కట్టుకోనికి చీర దొరకదు, కొత్త చీరకు ప్లేస్ దొరకదు. బీరువాలో మళ్ళీ మొత్తం ఫుల్ ఎట్లుండే అట్నే ఉన్నాయి. మొగోళ్ళకి గుండెల్లో ప్లేస్ ఇవ్వచ్చు కానీ ఆడోళ్ళ బీరువాలో మాత్రం ప్లేస్ ఇయ్యరు. సపరేట్ రాసి పెట్టాలి కదా మన ఇంట్లో. 4 బీర్లకు లేడీస్ బీరోస్ అని రాసి పెట్టాలి. ఆల్రెడీ మాకు ఉండే 3, మీకేమో ఒకటి ఉంది, ఇంకేంది ఒకటే. అరే ఒక పని చేద్దాం శేఖర్, ఇప్పుడు మనం సూరత్ పోయినా చూసినావా, ఆ రోజు తప్పు చేసినాం, పట్టుకొచ్చేవాడినా దాదాపు ఒక 10,000. ఊకో బావ, అనవసరంగా మళ్ళీ నిన్ను తిడతారు. జ్యోతి తీసుకురమ్మంటే తీసుకురాలేరు. అది 1 ఇయర్ అసలు 1 ఇయర్ పలికిస్తారు. లగేజ్ ఇబ్బంది మనకు, మళ్ళీ పట్టుకుంటారు. ఓ పని చేద్దామా, నోడి ఇప్పుడు సూరత్ తత్కాల టికెట్ తీసుకుని నువ్వు మళ్ళీ సూరత్ అని అనకు బావా. సరే గుజరాత్ పోదాం. గుజరాత్ కూడా ఏడుకోద్దు. ఇగో బిజినెస్ చేయాలంటే ముందు ఆలోచించుకొని చెప్తాము. అదే ఈ ఊకే చీరలందం అంటాడు కదా, మనకన్నా వీళ్ళే బెటర్. మరి ఇంటుండి చీర కొనుక్కొని చీరలు అమ్ముకుంటే బెటర్ కదా వీళ్ళు. కదా వీళ్ళు కుట్టేటోళ్ళు వీళ్ళే, మళ్ళా కుట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, వీలు కట్టుకోవచ్చు, ఇష్టం వచ్చిన చీర కట్టుకోవచ్చు. బెస్ట్ అవుతుంది, మీకు ఆప్షన్ ఇది, మంచి ఆప్షన్ ఇది. అందుకే చెప్తున్నాం కదా, ఇప్పుడు మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మాకు తెచ్చి మేము సేల్ చేసుకొని లేదంటే ఇంట్లోనే ప్లేస్ లేదు. సరే లేదు నిజంగా వీళ్ళు చేస్తారు అంటే సేల్ చేయగలిగే అంటే వీళ్ళకి ఉందనుకో, చూద్దాం. ఎవరు కొంటారా? ఆడోళ్ళ దగ్గర చీరలు ఎవ్వరు కొంటారు రా అని అసలు కనొద్దు. సారీస్ ఉందని తెలిసి ఎక్కడెక్కడ కాంటాక్ట్స్ వస్తాయి తెలుసా, నాకు అనుభవం. ఇప్పుడు ఎందుకు మాకు అంత ప్రేమ ఉంటుంది ఆడోళ్ళకు? మేము ఇప్పుడు అంతే ఎందుకు, మేము వీడియోలలో చూసి స్క్రీన్ షాట్లు పెట్టుకొని మరి ఆ షాప్ కి పోయి మాకు అలాంటిదే కావాలని చెప్పేసి మేము మ్యారేజ్ లకి ఎంత వెతికినాం తెలుసా, కానీ దొరకలేదు. ఏదో ఒక చీర తీసేసుకున్నాం. ఇక అలాంటి నచ్చిన చీర దొరకలేదు, ఏదో ఒక చీరలో అడ్జస్ట్ అయిపోవాలని చెప్పేసి ఆ చీర తీసుకున్నాము. అట్లా ఇప్పటికి చీర కోసం అయితే మొత్తం గజ్వేల్ మొత్తం తిరిగినాం తెలుసా, గజ్వేల్ మొత్తం తిరిగినాం. అప్పుడే దొరికిపోతుంది దూరం. ఆలోచించుకోరు మరి. సరే
మీరు చేస్తానాక నేను ఎంత అంటే ఎట్లుంటుంది మీరు తెచ్చి పెట్టంగా మేము అమ్మడానికి నాకేం తెలుసు ఏ చీర తీసుకురావాలి నాకు ఏ చీరలు తెలుసు ఆడవాళ్ళు బిజినెస్ చేయాలంటే ఏదైనా చేయొచ్చు అవసరం ఇప్పుడు తీసుకురామంటారు ఏ చీరని పట్టుకురావాలి నేను పోయి దుపట్టా పట్టుకొస్తా దుపట్టాలంటే చున్నీలు బావ మరి నాకేం తెలియదు చున్నీలు చీరలు లెక్క అని కూడా నేనేం చేయాలా సరే మరి మమ్మల్ని తీసుకో మేము సెలెక్షన్ చేసి తీసుకోవచ్చు జ్యోతి కొన్న డ్రెస్లలో చున్నీలు సారీ లెక్కనే ఉన్నాయి నేను చూపించిన మస్తున్నాయి 3 సారీస్ నాన్నగారికి సూపర్ సెట్ అయితే నేను నీకు సారీ కట్టవచ్చు నాన్న గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేచినవరా నువ్వు సండే ఏం నిన్న లేచినావా టైం అవుతుంది తెలుసా ఇప్పుడు 7:30 ఈ టైం లేచిన స్కూల్కి ఎప్పుడు పోతావురా తొందర లేవాలి కదా రేపు స్కూల్ పోవాను ఈరోజు సండే ఈరోజు హాలిడే రేపు మండే కదా రేపు స్కూల్ ఉంటుంది కదా నీకు బుధవారం అన్నది ఇప్పటి నుంచి మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే అని అనాలి సరేనా రేపు ఈరోజు సండే రేపు మండే రేపు పొద్దున్న లేచిపోవాలి ఈరోజు అత్తవాలంటికి అమ్మా తొందర పాలు దామా స్నానం చేసుకోపో మేము ఆల్రెడీ రెడీ అయినాం నువ్వే లేటు క్రియాన్ సిగ్గు ఇది సిగ్గు పడుతున్నాయి క్రియాన్ ఎదురు బేట క్రియాన్స్ మా సిగ్గు పడుతున్నా నేడు ఈ సంఖ్యకి మళ్ళీ ఇంతకుముందుకే లేచిందిగా జరమాంకుమాంకుంటుంది అవునా రే ఏమైందన్నా ఇంటలేడు నా మాట ఇంటలేడు సో టిఫిన్ వచ్చేసి ఈరోజు ఈ ఏమంటారు దీన్ని బొండలే పునుగులు చిన్న ఒకటి బొండాలు ఎక్కువ ఉన్నాయి నేను పెద్దగా వేస్తున్నా చిన్నగా తొందర అయిపోతుందా చట్నీ వేసిరా మరి చట్నీ అయిపోయింది తాలింపు వేసి అయిపోతుంది కొబ్బరి చట్నీ నిన్న కొబ్బరి చట్నీ వేసుకున్నా కొబ్బరికాయలు దొరకలేదు బాగా షాప్లో లేకుండా మనం పేడ కొట్ట మనం కొట్టము ఏడమని ఏమైతుంది ఇంట్లో ఉత్తి తెచ్చుకొని కొట్టుకొని కూడా వేసుకోవచ్చు అట్లా కొట్టచ్చా ఏమైతుంది ఏమో మరి దేవుని ముందు కొడతలేము అమ్మ ముందు కొడతలేము మనకే కదా ఇప్పుడు ఏం చేసినావు ఏ చట్నీ చేసినావు పల్లీల చట్నీ పల్లి చట్నీ చేసినావా అయ్యో గోడ గుద్దించుకున్నా ముఖం ప్లీజ్ బాబాయ్ దా నేను ఎత్తుకుంటా నాన్న అరే దారా నేను ఎత్తుకుంటా సిరిసా స్నానం చేసుకున్నావా ఓ మై గాడ్ మరి డ్రెస్ వేసుకున్నావా ఏం మంచి పని చేసిన బయటకు పోయినప్పుడు డ్రెస్ ఇస్తే బెటర్ కదా శారీస్ ఎందుకు వైట్ చున్నీ మరి ఇప్పుడు జోతల ఇంటి కాడ పనికి డ్రెస్ మాస్తుంది పైకి మాస్తుంది అంత పని ఏముంటుంది అవును మనం పోయి ఆడ చేయాల్సింది ఏముంది నాకు అర్థం కాదు యాక్చువల్ పని నైట్ కానీ ఇప్పుడు పొయ్యి కాడ కట్టెలు పొయ్యి గ్యాస్ తీసుకున్నాం గ్యాసే కట్టెలు పొయ్యి 2 పొయ్యిలు పెడతారు 2 పడతారా ఎందుకంటే ఒకటే దాని మీద అంటే అన్నం వండాలి అన్నం వండుతారు కూర వండుతారు యాటను కోస్తారు ఇప్పుడే కోస్తారంట యాటని నాకు తెలియదు అంటే రాత్రి ఫస్ట్ వంట చేసుకొని తిని తాగి కొంచెం చాట వేరే తీస్తారు చాట తీసిన తర్వాత మళ్ళా తినేసి వెళ్ళిపోతారు మేస్త్రి వాళ్ళు నైట్ మనం ఉన్నాం అప్పట్లో కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ మొత్తం మేస్త్రిలకి అసలు మనం అందరం పోతున్నాం కానీ ఈ చేసే పని మొత్తం వాళ్ళే చేసుకుంటారు మనం ఏం కూడా చెయ్యమడం మేస్త్రిలే చేసుకుంటారు వాళ్ళే చేసేసుకొని నైట్ తినేసి పండుకొని లేచి వెళ్ళిపోతారు చూద్దాం అయితే అంటే ఎప్పుడు మనం ఊర్లో చూడము కాబట్టి ఈరోజు చూడము కాకపోతే తెలుసుకోవాలి అంటే ఈడ మన బావోళ్ళ ఇంటికాడ చేసినప్పుడు అమ్మాయి చెప్పింది మనం పోలే కదా మనం పోవద్దు కాబట్టి పోనీ ఇప్పుడు కూడా పోవద్దు అంటారు పోనీ అప్పుడు ఇంకా వీడి కడుపులు ఉన్నాడు అనుకో ఇప్పుడు నైట్ మనం ఉన్నాం కాబట్టి జస్ట్ పోయి చూసేసి వెళ్ళిపోవడం అంతే నవ్వుతుండు ఇచ్చిండా పైసలు ఇచ్చిండా ఏమి చేసినారా ఏమి ఇచ్చిరు డబ్బులు కాదురా సామాన్ ఏమి వేసిరు వాటర్ డబ్బులు వేసేసిరా ఇంకా దా బొట్టు పెట్టుకుందాను డ్రెస్ బాగుందిరా నీది ఏది డ్రెస్సా ఎవరు తెచ్చింది నువ్వు చెప్పు అమ్మమ్మ తెచ్చిందా బాగుంది డ్రెస్ దా బొట్టు పెట్టుకుందా నాకు పెట్టినకి రాదు నాన్న ఎట్లా నాకు పెట్టుకున్నా నేను పెట్టుకుంటా నీకు అట్లా నడవదుగా నీకు వేరే బొట్టు పెడతారు పిన్ని పెడుతుంది ఏం పిన్ని జగన్ వేసుకోలేదు ఎట్లా ఒకసారి సడన్గా తిరిగి చూసేట దాచుకుంటా రాత్రి కూడా వాళ్ళని చూస్తే
లేదు బావ, ఇగో తలస్నానం చేసిన పచ్చి ఉంది ఇక క్లిప్ ఇట్లా ఫ్లక్కర్లు పెట్టుకొని ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టు ఇచ్చి పెడతా బావా, అంటే పచ్చి ఉందని నెత్తి దుయ్యలే. జడ గట్టి ఇట్లా ఇచ్చి పెట్టని చెప్తున్నా. ఇచ్చి పెడతా ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోమంటున్నావా? సరే. చట్నీ అయిందా? చట్నీ అయిపోయింది. అయితే నిన్న చెట్ల వాళ్ళు తీసుకొచ్చారు కదా, ఇది మిక్సీ పట్టి ఇది అడి తీసుకోవాలి. నైటే పట్టేది ఉండే, కొంచెం లేట్ ప్రాబ్లం ఉంది కదా. ఏమైందిరా తింటావా? చట్నీ అయింది. 2 నిమిషాలు. పప్ప స్నానం చేస్తుండు, మమ్మీ స్నానం పోయింది, అందరు స్నానం చేసుకున్నాక తమ్ము స్నానం చెప్పి చూస్తావా? రాయట వద్దు, పోవద్దు అట్లా. సరేనా? 2 మినిట్స్ తర్వాత అందరం టిఫిన్ చేసి అత్త వాళ్ళ ఇంటికి పోదాం. వస్తాను అత్త వాళ్ళ ఇంటికి. 2 డైలాగులా? వస్తా అట్లనే అంటది. వస్తా కూడా అట్లా అన్నది. స్నానం చెప్పించలేదు ఎందుకు? స్నానం చేపించి ఏమైనా మొత్తం పోటు రుద్దుకుంటా పోయి అంతా పిన్ని రుద్దుతుంది. కొంచెం సిగ్గుపడతాడు వాడు, ఉత్తున్నాడు, చుండే ఉన్నాడు. వీడియో తీయంగానే అన్ని తప్పించుకుంటాడు. ఈ రోజు ఎట్లా బొట్టు పెట్టించుకుండు నాతోటి. అంటే నాన్నగాని పెడుతుంటే చూసిండు, ఆయనకు కూడా పెట్టాలని పెట్టినా, కానీ మంచిగా కూర్చుండు. చిన్నగా పెట్టినా, నార్మల్ బొట్టే కదా, కాటుకే పెట్టినా ఇద్దరికి. అది అరేంజ్ చేసుకోండి. షర్ట్ ఐరన్ వద్దు, షర్ట్ అరేంజ్ చేసుకుంటే బాగుంటాయి. ఏ షర్ట్ అయినా కానీ ప్రతిదాని ఊకే దాన్ని పట్టుకొని ఉడికికాలి. అందుకని ఒక టేబుల్ పెట్టుకోవాలి దానికి, ఐరన్ టేబుల్ అని. వద్దు, ఐరన్ అనేది వద్దుగా. ఐరన్ ఉంటేనే కడక్ కడక్ ఉంటుంది షర్ట్లు. పప్పి ఇట్లా నేర్చుకుని నేను కొత్తగా ఇట్లా తీసుకొని ఇట్లా అంటాడు. అవునా? ఈ పప్పి క్రియాన్స్ వద్దు బట్టలు వేసుకున్నా, తొందరగా బట్టలు వేసుకో, కొత్త బట్టలు ఎందుకే. ఇక తొందరగా వేసి పోదాం, లేట్ అవుతుంది. టిఫిన్ చేయాలి, ఇంకా నాన్న ఆకలి అవుతుందని చెప్పింది అప్పుడే. సరే అయిపోయింది, టిఫిన్ చేసేసినాము, తినేద్దాం.